భారత రాష్ట్ర సమితి మా పార్టీ కార్యాలయం పైన గూండాల లెక్క రౌడీల లెక్క పక్కా ప్లాన్ ప్రకారము కేంద్ర హోంమంత్రి అయినటువంటి ఒక బండి సంజయ్ గారి యొక్క ప్రేరణతో ప్రోద్బలంతో దాడి చేసినటువంటి రాక్షస వైనాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఒక కేంద్ర హోంశాఖ మంత్రి అయ్యుండి తన పైన ఒక విమర్శ వస్తే ఆ విమర్శను ప్రజాస్వామ్యబద్ధంగా తిప్పికొట్టాల్సింది పోయి తగుదనమ్మా అని చెప్పని అడ్డమైనటువంటి ఒక బూతులు మాట్లాడి ఒక అమ్మకు పుట్టినరా అయ్యకు పుట్టినరా అని చెప్పని కనీస ఇంగితం లేకుండా విఘ్నత లేకుండా ఇష్టం వచ్చినట్లుగా తూలనాడి సిగ్గు ఎగ్గు లేకుండా ఇవాళ బండి సంజయ్ గారు మళ్ళా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం పైన దాడి చేయటాన్ని ఇది గుండా రాజ్యంగానే చూడవలసి వస్తుంది తప్ప ప్రజాస్వామిక రాజ్యంగా చూడటానికి వీల్లేదు. ఆ విజువల్స్ చూస్తే పోలీసులు తర్వాత గుండాగాళ్ళు కలిసి వచ్చినరా అన్నట్టుగానే ఉంది తప్ప ఇంకొకటి లేదు. ఇంతింతలా గుదుపలు పట్టుకొని కార్ల మీద దాడి చేస్తుంటే వాళ్ళకి అలాయి బలాయి చేస్తున్నట్టుగా పోలీసులు తప్ప వాళ్ళపైన లాఠీచార్జ్ చేసో వాళ్ళపైన ఒత్తిడి పెట్టో వాళ్ళని అక్కడి నుంచి తరిమేయాలా అన్నటువంటి ఒక కనీస ఆలోచన లేదు. కరీంనగర్ ఇస్ అ కార్పొరేషన్, దేర్ ఎగ్జిస్ట్ ఎ కమిషనర్, దేర్ ఇస్ అన్ ఇంటెన్స్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్. ఇంత పెద్ద వ్యవస్థ ఉన్న తర్వాత ఒక రాష్ట్ర ప్రధాన ప్రతిపక్షమైనటువంటి ఒక కరీంనగర్ కార్యాలయం పైన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం పైన దాడి చేస్తుంటే ఇంటెలిజెన్స్ అక్కడ ఉన్నటువంటి ఒక ఇంటెలిజెన్స్ కానీ పోలీసులు కానీ గుడ్డిగుర్రం పళ్ళు దొమ్మినరా? రెండవది ఉన్న పోలీసులు కనీసం ఆ దాడి చేస్తున్నటువంటి ఒక వాళ్లను నియంత్రించేటువంటిది పోయి అలాయి బలాయి చేసుకున్నట్టుగా వ్యవహరించడం, పోలీసులు ఈ గుండాగాళ్ళు అంతా కూడా అమ్ముడు పోయినట్టుగా కనబడతా కుమ్మక్కైనట్టుగా కనబడతా ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఒక పక్కన నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా నిర్ద్వందమైనటువంటి ఒక కాంగ్రెస్ వ్యతిరేక పోరాటం చేస్తుంటే బండి సంజయ్ గారేమో కాంగ్రెస్ను కొమ్ముగాస్తూ ఇవాళ రేవంత్ రెడ్డిని కొమ్ముగాస్తూ ఇవాళ రైతుల పక్షాన నిలబడి పోరాటం చేసినటువంటి ఒక కేటీఆర్ గారిని తూలనాడతాడు. రైతులకు అండగా నిలబడి ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నటువంటి ఒక కేటీఆర్ గారి పైన అడ్డమైన మాటలు మాట్లాడొచ్చు. ఇట్లెట్లా మాట్లాడుతావు అని చెప్పని ఆయనను అంటే మాత్రం ఈ రకమైనటువంటి దాడి చేయటం మాత్రం ఇది పూర్తిగా కూడా ప్రజాస్వామ్యం. దమ్ముంటే చర్చకురా, దమ్ముంటే సహేతుకమైన ఆధారాలతో చర్చకు రాగాని గుండారాజ్యం చేసి బెదిరిస్తాం అనుకుంటే మాత్రం సంజయ్ గారు మీ పప్పులు ఉడకవు అనేటువంటి ఒక విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోవాలని చెప్పని కోరుతా ఉన్నాను.